వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతివాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఎందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెరబలమై. బాబు తరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు తెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. అంటే స్కూల్లోకి వస్తే నువ్వు స్కూల్లో రాకూడదు, నేను తక్కువ క్యాస్ట్ పొలము అని చెప్పి స్కూల్లో కూడా రానవ్వదు. అలాగే నేను నిరుత్సాహపడి చదువుకోకుండా ఉండలే. అంటే ప్రపంచంలో ఎవరో చదవనంత చదివాడు. అర్థమైందా? అంటే ఏంటి దాని అర్థం? స్కూల్లో రానివ్వలేనటువంటి వ్యక్తే అంత బాగా చదివాడు. అంటే మీరు స్కూల్లోకి పోతున్నారు కదా లోనికి, మీరు ఇంకా ఎక్కువ చదవచ్చు కదా. మీరు బాగా చదివితే మీకు ప్రభుత్వాలు ఫ్రీ స్కూల్స్ పెట్టాయి, హాస్టల్స్ పెట్టాయి. అమెరికా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలు చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నాలాంటి వాళ్ళు, జగజీవన్ గారు లాంటి వాళ్ళు, ప్రకాష్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. మీరు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి. మీరు బాగా తెలివైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడింది ఇంగ్లీష్లో, చాలా బాగా మాట్లాడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మాయి గట్టిగా బాగా చదువుకుంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు. నిజమే చెప్తాను. నీ వయసులో నాకు ఇంగ్లీష్ రాదు, ఓకే. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యానా? నేను కూడా మీకులాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. అర్థమైంది? బాగా చదువుకోవడం వల్ల పెద్ద పోలీస్ ఆఫీసర్ని అయ్యారు. కానీ మీరు కూడా బాగా చదవండి, మీరు కూడా ఆఫీసర్లు అవుతారు. చదువుకోవడానికి
డబ్బులు ఎక్కువ అవసరం లేదు. చదువుకోవడానికి ఏం కావాలి? పట్టుదల కావాలి, డిసిప్లిన్ కావాలి. డబ్బులు ఎందుకు ఎక్కువ అవసరం లేదంటే అది నిజం. ప్రభుత్వం పేదవాళ్ళందరికీ ఫ్రీగా చదువు తెప్పిస్తుంది. నేను అమలాపురంలో చదువుకున్న, హైదరాబాద్లో చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో, వైజాగ్లో చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో, తర్వాత చదువుకున్నాను. మీరు కూడా బాగా చదువుకోవడానికి డబ్బులు కావాలని ఎవరు అనుకోకండి. డబ్బులు లేకపోయినా చదువుకుని గొప్ప గొప్ప వాళ్ళు అవ్వచ్చు. నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు నాకులాగా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, ఫ్రీగా చదువుకొని, స్కాలర్షిప్స్ తీసుకుని, హాస్టల్లో ఉండి చదువుకుని, మరి ఇటువంటి హోమ్స్లో ఉండి చదువుకొని ఆఫీసర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అనుకుంటే మీరు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, జడ్జి అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మీకు ఇష్టమైనది అవ్వచ్చు. కానీ మీరు ఏం చేయాలా? బాగా చదువుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి, అల్లరి చేయకూడదు. మీరు ఏం చెప్తా చేయాలా, టీచర్స్ ఏం చెప్తా చేయాలా, డిసిప్లిన్గా ఉంటే డెఫినెట్గా మీరు అందరూ కూడా గొప్ప వాళ్ళు అవుతారు. డిసిప్లిన్గా ఉంటారా? అల్లరి చేయకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా? మేము ఆఫీసర్లు అవుతామన్న వాళ్ళంతా చేద్దాకండి. అలా నువ్వు అవ్వా, రెడ్ షర్ట్ నువ్వు ఆఫీసర్ అవ్వా, మరి చేయొద్దు. మీరందరూ ఆఫీసర్లు అవుతారు. ఓకే, మీరందరూ ఆఫీసర్లు అవుతారు. అలా కార్లలో తిరుగుతారు. మీకు కూడా అందరూ సన్మానాలు చేసి దండలేస్తారు, అన్నీ వస్తాయి. ఓకే, బాగా చదవండి. నేను మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాను. నాకు అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. గెలవాలి సమాజం. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన